ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. యెషయా గ్రంథంలోని ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం 55 ఈ 8వ వాక్యాన్ని జాగ్రత్తగా చూద్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్. యెషయా గ్రంథకర్త తన గ్రంథంలో రాసిన ఒక మాటను జాగ్రత్తగా మనం వింటున్నాం. దేవదేవుడు నీతోనూ నాతోనూ మనతోనూ అంటున్న మాట ఏమిటంటే, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. మీ తలంపుల లాంటి తలంపులు నావి కావు, మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి అంటూ దేవుని తలంపుల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. మనందరికీ కొన్ని తలంపులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. మన ఊహకు తగ్గట్టుగా జరిగితే దేవుడు గొప్పవాడుగా చెప్పుకోవడానికి ఇష్టపడతాం. కొన్నిసార్లు మన ఊహలు నెరవేర్చబడకపోతే కృంగిపోతాం, కలవరపడతాం, వేదన పడుతూ ఉంటాం. ఈరోజు మనం నేర్చుకోవలసిన పాఠం, వినాల్సింది ఏమిటంటే, మన తలంపుల అవసరమా, మనను సృష్టించి మనకు అన్ని అవసరాలు తీరుస్తూ మన గురించి ఒక ప్రణాళిక కలిగిన దేవుని తలంపుల అవసరమా? చాలాసార్లు దేవా నీ తలంపులే జరిగించయ్యా అంటూనే ఉంటాం. మరలా పక్కకు వచ్చాక నా తలంపుల ప్రకారం ఇది జరిగితే ఎంత బాగుంటుంది, నా ఊహను బట్టి ఇలా జరిగితే బాగుంటుంది అంటూ మనుషులు మరలా తన సొంత తలంపుల పైన మనసు నిలుపుతూ ఉంటారు. ఈరోజు నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, నీ తలంపుల కంటే దేవుని తలంపులు ఉన్నతమైనవి గనక నీ పట్లైనా నీ పిల్లల పట్లైనా దేవుడు బలమైన కార్యాలు చేయగలిగిన వాడు, చేస్తాడు కూడా. అందుకని మనం నేర్చుకోవలసింది, నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పిల్లల పట్ల నీ తలంపులే నెరవేర్చబడునుగాక అని మనం అందరం చెప్పగలగాలి. దేవుని తలంపులు ఎలా ఉంటవి బాగా ఆలకించండి. యేసు ప్రభుని చాలామంది వెంబడిస్తూ ఉన్నారు. వెంబడించిన వారిలో రకరకాల గుంపుల వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆయన చెప్పే మాటలకు ముగ్ధులై తృప్తిపడి వెళ్ళేవాళ్ళు. ఆయన మాటల కంటే కూడా ఆయన పెట్టే భోజనం ఉందే, రొట్టె విరిచినప్పుడు వేల కొలదిగా భోజనాలు పెడుతూ ఉంటే రొట్టెలు తిని సంబరపడేవాళ్ళు కొంతమంది. ఆయన ఎప్పుడైనా మన సంఘాన్ని కానీ మనల్ని కానీ విమర్శిస్తాడా అంటూ తప్పులను వెతికే ఒక గుంపు కూడా ఆయనతో ఉండేవాళ్ళు. అయితే చిత్రమైన అనుభవం ఏంటంటే, కొంతమంది మాత్రమే ఆయన్ని వెంబడించేవాళ్ళు. ఈ గుంపులన్నిటిని చూచాక వీళ్ళు మాటలతో ఆనందపడి వెళతారు. వాళ్ళకేమో స్వస్థత అవసరం, వీళ్ళకేమో రొట్టెలు అవసరం, వీళ్ళకేమో తప్పులు అవసరం. కానీ కొంతమంది జనాంగం నాతో ఉన్నారుగా, వీళ్ళు నన్ను వెంబడిస్తున్నారు, వీరు నాకు శిష్యులుగా మారాలి, నేను శిష్యులుగా వీరిని సేకరించి వీళ్ళ పట్ల కొన్ని తలంపులు కలిగి వాళ్ళని నడిపించాలి అని ఆలోచన కలిగి శిష్యులను తన వెంట పెట్టుకుని ఆయన తిరుగుతూ ఉండేవాడు. విచిత్రం ఏంటంటే, ఆయన ప్రయాణమై వెళ్ళిన ప్రతి చోట శిష్యులను తీసుకెళ్తూ ఉండేవాడు. చిన్నది చనిపోయినప్పుడైనా, ఓ రకంగా పాడి మీద శవం వెళుతున్నప్పుడైనా, భయానకమైన వేదనలో కుష్ఠరోగి కేకలు వేస్తున్నప్పుడైనా, భయంకర దయ్యాల చేత పీడించబడుతూ సమాధులలో కాపురం చేస్తున్న వాని దగ్గరకైనా యేసు ప్రభు తన శిష్యులను తీసుకుని వెళ్ళడం జరిగింది.
కారణం ఏంటంటే వీళ్ళు నాతో ఉండాలి, నావలే మారాలి, నా కొరకు వీళ్ళు కష్టపడాలి. ఇది దేవుని తలంపు. ఈ రోజున నిన్ను కొనుక్కున్నది ఎందుకో తెలుసా? నా కొరకు రక్తం కార్చింది ఎందుకో తెలుసా? కేవలం వీళ్ళు కూడా చల్లగా ఉంటే బాగుండు, వాళ్ళ కాపురం పచ్చగా ఉంటే బాగుండు అని మాత్రమే ఆయన కోరుకోడు. ఆయన కోరుకునేది ఏమిటయ్యా అంటే నీవు ఆయనకు సన్నిహితుడిగా మారాలి, ఆయన నీకు దగ్గరగా ఉండాలి, ఏ పని చేసినా ఇద్దరూ కలిసి చెయ్యాలి అనే ఒక ఆలోచన ఆయనకున్నది. మన తలంపు ఏమిటంటే రోగం పోతే బాగుండు, చక్కని మాటలు చెబితే బాగుండు, లేదనుకుంటే నా ఇంట్లో ఒక అద్భుతం జరిగితే బాగుండు అంటూ నీ తలంపులతో నీవు వెళతావు. కానీ ఈ రోజున కడగబడి, రక్షించబడి, విమోచించబడి దేవుని సొత్తు ఉన్న ప్రజలందరికీ నేను చెప్పగలిగిన మాట, నీ పట్ల దేవుని తలంపులే నెరవేర్చబడాలి. సరే, ఇప్పుడు తలంపుల గురించి నేను కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నా. అదేమిటయ్యా అంటే దేవుని తలంపు ఏమిటి? తన శిష్యులుగా చేసుకున్నాక ఆయన తలంపుల గురించి కొన్ని ఆలోచన మీకు జ్ఞాపకం చేస్తే, మొట్టమొదటగా ఒక పడవ ప్రయాణం మన జీవితంలో గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చాలా తేటగా రాసిన ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే 14వ అధ్యాయంలో 22వ వాక్యం. వెంటనే జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు తన దోణి ఎక్కి తనకంటే ముందుగా వెళ్ళాలని. విన్నారు ఇక్కడ ఈ మాట? మార్కు సువార్తలోకి వెళదాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35, 36. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటన చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదివినప్పుడు యేసు ప్రభు తన శిష్యుల్ని అప్పుడప్పుడు అక్కడక్కడికి తీసుకువెళుతూ ఉండేవాడు. ఒకసారట ఆయన అద్దరికి వెళదాం, బయలుదేరండి అని చెప్పి అక్కడ సాయంకాలం అయినప్పుడు అద్దరికి పోదామని వారితో చెప్పగా జనులను పంపివేసి పడవను సిద్ధం చేసి యేసును తీసుకుని వెళ్ళారు. ఈ మొదటి మాట మీ మనసులో, గుండెల్లో ఉండాలి. అద్దరికి పోవాలి అనే ఆలోచన. రోజు సముద్రాల మీద తిరుగుతుంటారు. ఇజ్రాయేలు దేశంలో ఎక్కువ భాగం ఆయా పట్టణాన్ని కపెర్నహూము ఆ ప్రాంతాల్లో గమనిస్తే పడవల ప్రయాణం ఎక్కువగా కనబడుతూనే ఉంది. ఆయన కాలినడకన వెళ్ళాడు, పడవల మీద వెళ్ళారు, కొండ ప్రాంతాల్లో ప్రసంగాలు చేశారు. ఇవన్నీ మనం ఎరిగినవే. అయితే ఆ రోజు విచిత్రం ఏంటంటే అద్దరికి పోదము. తన శిష్యులతో చెబుతున్న మాట, ఇది ప్రజలతో చెప్పే మాట కాదు. అద్దరికి పోవడం అనేది ఒక ప్రయాణమని, అద్దరికి వెళ్ళి తీరాలి అని, అది అవసరమని వీళ్ళకి పాఠం నేర్పాలనుకున్నాడు ఆయన. సరే, చిన్న దోణి తీసుకుంటే బయలుదేరి వెళ్ళారు. వెళ్ళాక విచిత్రం ఏంటంటే ఆ ప్రయాణం సాగుతూనే ఉందండి. కొద్ది దూరం వెళ్ళకమునిపే 2 కార్యాలు ఆ పడవలో జరిగాయి. ఒక కార్యం ఏంటంటే ఆయన నిద్రపోవడం, రెండో కార్యం ఏమిటంటే తుఫాను రావడం. ఈ 2 ఆ పడవ మీదకే వచ్చాయి. ఏ పడవ మీదకే? అద్దరికి పోవలసిన ప్రయాణం చేస్తున్న పడవ మీదకే వచ్చాయి. ఆ పడవ మీదకే 2 వస్తాయి. ఒకటేమో ఆయన ఉండి నిద్రపోతున్నాడట, రెండోది ఆ పడవ మీదకే తుఫాను రావడం జరిగింది. ఎందుకని? ఒకసారి ఆగి ఆలకిస్తే ఆయన తలంపులేమిటో నీకు అర్థం కావాలిగా, ఆయన తలంపులేమిటో నాకు అర్థం కావాలిగా. ఆయన తలంపులు మనం గుర్తించగలగాలి అనుకుంటే ఈ పాఠాలు మనకు అవసరం. అద్దరికి పోవుట, ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయం. తీరా అక్కడ ప్రయాణం వెళితే ఆ ప్రయాణంలో అలలు కొడుతుంది, భయంకరమైన తుఫాను చెలరేగింది, భయానకమైన పరిస్థితులు. వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక నెమ్మదిగా వాడు చేసిన పని ఏమిటంటే నీళ్లు తోడడం. ఎన్ని చేయాలో అన్నీ చేశారు. ఎన్ని చేసినా వారి జీవితంలో అనుకూల పరిస్థితి కలగాల. ఈరోజు ఒక సేవకుడిగా మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, మీరు ప్రభువును నమ్మనప్పుడు చరిత్ర వేరు. మీరు ప్రభువును నమ్మి ఆయనతో బ్రతకాలి అని తీర్మానం చేశారా? ఆయన కొరకే జీవించాలి అని నిర్ణయించుకున్నారా? ఇక పాపపు జీవితం చాలు, నా ప్రభుతో నడవాలని ఎవరు తీర్మానం చేసుకున్నా ఆ తీర్మానం చేసిన వారిని దేవుడు చూస్తుంటాడు, సాతాను చూస్తుంటాడు. సాతాను ఆలోచన ఏమిటో తెలుసా? అద్దరికి వెళ్లకుండా నేను వీరిని ఆపాలి, అద్దరికి వెళ్లకుండా వీడి జీవితంతో నేను ఆటలాడాలి అంటూ వాడు తుఫానులు కలుగ చేస్తాడు, మరో సంఘటన కలుగ చేస్తూనే ఉంటాడు. మీకు తేటగా చెప్పగలిగిన మాట, ఎవరు నిక్కచ్చైన గింజలాగా ఉంటారో, ప్రభు కొరకు బ్రతకాలని ఎవరైతే రోషంగా ఉంటారో
ప్రభు కొరకు నేను ఆఖరి వరకు జీవించాలని తీర్మానం చేస్తారో వాళ్ళకే తుఫానులు ఎక్కువ వస్తాయి, వాళ్ళకే కష్టాలు ఎక్కువ వస్తాయి, వాళ్ళకే నిందలు ఎక్కువ వస్తాయి, వాళ్ళకే సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి. కారణం ప్రభువుని నమ్మాం గనక మన కర్మ ఇలా కాలిపోయింది అనుకోవడానికి కాదు, నీ జీవితంలో ఒక పాఠమైన నేర్పాలని కోరుకుంటున్నాడు. కనుక ఈ రోజున కొంతమంది కష్టాలు వస్తుంటే కొంతమంది సుఖంగా బ్రతుకుతుంటారు. సుఖంగా బతికారు కనుక వాళ్ళు భక్తులని, కష్టాలు ఎక్కువ వచ్చాయని మీరు భక్తిహీనులు అనుకోకూడదు. నేను ఆయనను వెంబడించాలని తీర్మానం చేసుకున్నాను గనక నా జీవితంలో అద్దరికి వెళ్ళేదాకా తుఫానులు ఉంటాయి, రేవు చేరేంత వరకు సమస్యలు ఉంటానే ఉంటాయి అంటూ నీ మనసులో పెట్టుకుని అడుగులు వేయడం మొదలు పెట్టాలి. ఆ తరువాత వాళ్ళ పైన సాగిందండి. నెమ్మదిగా ఆయన నిద్రపోయినట్టుగా ఉంటే వీళ్ళు తోడి చివరికి ఆయన దగ్గరకు వెళ్ళి, అయ్యా మేము చాలా వేదన పడుతున్నాం, చింత లేదా నీకు అంటూ ఆయన లేపిన మరుక్షణం అలాగ వాళ్ళ ముఖాలు చూచాడు, నెమ్మదిగా సముద్రాన్ని చూచాడు. వెంటనే ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? ఎందుకు సందేహపడుతున్నారు అని చెప్పి వెంటనే వాళ్ళతో చక్కని మాట చెప్పాడు. 39 చదువుదాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. ఇప్పుడు మీకు ఒక మాట చెబుతాను, బాగా వినండి. ఆయన లేచాడు, సందేహం వీళ్ళలో ఉంది, అనుమానం ఉంది, భయం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నెమ్మదిగా లేచాడట, ఇరువురిని చూచాడట, వీస్తున్న గాలిని పొంగుతున్న సముద్రాన్ని చూచాడు, ఇదిగో వికార రూపంతో ఉన్న వ్యక్తులని చూచాడు. వెంటనే ఆయన ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు? గాలిని గద్దించి నిమ్మళమై నిశ్శబ్దమై ఓరకుండము అని అనగానే ఆ మాట వినబడిందట. సముద్రం ఎక్కడికక్కడే పొంగేది ఆగిపోయిందట. నెమ్మదిగా వీచే గాలి నిలబడిపోయిందట. వీళ్ళంతా ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఆశ్చర్యపడుతున్నారు, ఇదేమిటి? ఈయన నోటి మాట విడుదల చేయగానే తరంగమేమో అణిగిపోయిందా, అంత వేగంగా వచ్చే గాలి ఏమో నిలిచిపోయిందా? ఇంతకీ ఆయన ఎందుకు చెప్పినట్టు, ఎందుకు తుఫానులో పెట్టినట్టు? ప్రతి తుఫాను మనకు ఒక పాఠం నేర్పుతుంది, ప్రతి కష్టం మనకు ఒక లేఖనం నేర్పుతుంది, ప్రతి ప్రయాణంలో ఏ గరుకు వచ్చినా అది మనకు పాఠం నేర్పేదే కానీ మనల్ని నాశనం చేసేది మాత్రం కాదు. ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఆ అద్దరికి వెళ్ళే వాళ్ళు ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకొని ఆయన అన్న మాట ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. నన్ను నమ్మిన వారు, నన్ను విశ్వసించిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఇప్పుడు శిష్యులకు నేర్పిన గొప్ప పాఠం ఏంటో తెలుసా? ఆయన గద్దిస్తే ఆగిపోయాను, అణిగిపోయాను. అద్దరికి వెళ్ళే క్రైస్తవులకి యేసు ప్రభు ఇచ్చిన దివ్య సందేశం, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయాలిగా, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేయాలి అనుకుంటే ఇదిగో నేను పలికిన పలుకులే మీరు పలకాలి. విశ్వాస యాత్రలో మరో చక్కని సందేశం వినబడుతుండగా మన మాటను వినియోగిస్తున్నామా? మన మాటే మనకు విజయం. అద్దరికి వెళుతున్న వారలారా, పరలోకానికి సాగుతున్న వారలారా, ఈ లోకపై నుంచి పరలోకంలో అడుగు పెట్టబోతున్న వారలారా, మీ జీవితంలో దేవుడు నేర్పే మొదటి తలంపు, మొదటి ఆలోచన, ప్రయాణం ఏమిటంటే మీ వాక్కు ద్వారా మీకు జయము కలగాలి. గట్టిగా ఆమేన్ అంటారా? ఆయన గద్దించాడట, ఓరకుండుమనగానే అక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? నిశ్శబ్దమయ్యాను. నీ నోటి మాట నీ ఇంటిని నిశ్శబ్దంగా ఉంచగలిగింది. నీ నోటి మాట సాతానికిని లయపరచగలిగింది. నీ నోటి మాట ప్రశాంతతను కలుగ చేయగలిగింది. అద్దరికి వెళుతున్న క్రైస్తవులారా, ప్రభువుని నమ్మాం, పలానా గారితో బాప్తిసం పొందాం, మేము సీనియర్మైన వ్యక్తులు, కానుకిస్తుంటాం, కష్టాలలో చాలా వరకు భక్తిగానే ఉన్నాం, ఇతరుల కంటే చాలా మెరుగు అనుకోవడం కాదు. అద్దరికి వెళుతున్న నేను ప్రతి సమస్యను నా నోటి మాట ద్వారా నేను నిమ్మళపరచాలి అనే ఒక ఆలోచన మీకు కలగాలి. ఇక్కడ రాస్తున్న మాట నిశ్శబ్దమై వరకుండు, నిశ్శబ్దంగా ఉండు అనే మాట యేసు ప్రభు నోట్లో బయలుదేరి, అదే మాట మీ నోట బయలుదేరునగాక. ఆమేన్. అంటే ప్రభు తన మాటను మీకు అప్పగించాడుగా. ఆయన తలంపేవుడో తెలిసి నేను కొంతకాలం ఉండి వెళ్ళిపోతా, మరలా వచ్చేందుకు నివాసాలు కట్టడానికి అక్కడికి వెళ్ళి నివాసాలు కట్టి తిరిగి వస్తా. మరి ఈ లోపు వీళ్ళంతా ఈ పరిచర్యలో సాగాలి కదా, నాకంటే గొప్ప కార్యాలు వీళ్ళు చేయాలి. అందుకని యెషయా గ్రంథం 52వ అధ్యాయం 16వ వాక్యంలో అనుకుంటా చాలా తేటగా, నా మాట నీ నోటను ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పుతాను. చదవండి.
నీ నోట నా మాటలు ఉంచి, నీ నోట నా మాటను ఉంచి నా చేతి నీడలో నా నిన్ను చేతి నీడలో నిన్ను కప్పుతాను. అద్దరికి వెళుతున్న సహోదరులారా, ప్రభు ద్వారా విమోచించబడి పరిశుద్ధమైన జనాంగంగా బ్రతుకుతూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులారా, ఈరోజు అద్దరికి వెళుతున్న మీకు ఆయన నేర్పే ఒక ఉన్నతమైన ఉద్దేశం, ఆయన ఉన్నతమైన తలంపు, ప్రణాళిక ఏమిటంటే నిశ్శబ్దంగా ఉండు. సముద్రమా నిశ్శబ్దంగా ఉండు, సింహమా నిశ్శబ్దంగా ఉండు, సమస్యలారా మీరు నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పగలిగిన జీవం కలిగిన మాట మీ నోట ఉండునుగాక. మరి ఈ రోజున ఈ మాటను వినియోగించాలిగా. ఆయన ఎంత చక్కని పాఠం నేర్పుతున్నాడండి. నేను చెప్తే కాదు, మీరు కూడా పలకండి, నిశ్శబ్దం అవుతాయి. ఈ రోజున నీ ఇల్లు రణరంగంగా ఉందా? నీ వ్యాపారం దివాళాగా ఉందా? నీ వ్యవసాయం గాలి కొట్టుకుపోయినట్టు ఉందా? నీ బిడ్డల భవిష్యత్తు తెగిపోయిన గాలిపటంలాగా తెరచిరిగిన పడవలాగా ఉందా? ఏమీ కంగారు పడనక్కరలా. సమస్తాన్ని కట్టగలిగింది, నిలబెట్టగలిగింది, కార్యం జరిగించగలిగిన జీవం కలిగిన దేవుని మాట మీ నోట దేవుడు పెట్టాడు. ఆ మాటను బట్టి నీవు నిశ్శబ్దముగా ఉండు అని చెప్పగలిగేట్టుగా నీవు ఆయన సన్నిధిలో నడవగలగాలి. దానికి నువ్వు చేయాల్సిన పని ఏమిటో తెలుసా? ఆయన చేతి నీడలో ఉండాలి. ఆయన చేతి నీడలో ఉంటే నీ ప్రతి మాట దీవెనకరంగా ఉంటుంది. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చాలా తేటగా మాట్లాడుతుండగా, ఏమండి మేము పలుకుతున్నాం, మా జీవితంలో ఏం కార్యం జరగటంలో అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు గమనించాల్సింది ఏమిటంటే, నువ్వు ఆయన చేతి నీడలో ఉన్నావా? ఆయన చేతి నీడ ఒక క్రమాన్ని నేర్పుతుంది. ఆయన చేతి నీడ మనకు క్షేమాన్ని చూపిస్తుంది. ఆ చేతి నీడలో ఉండే మనం పలకాలి తప్ప దేవుని చేతిని దాటి హరిహద్దులు మీరి మన ఇష్టానుసారంగా పరిగెత్తి పలికినా ఆ పలుకులు పలకవు. అందుకని కొన్నిసార్లు హద్దులో బ్రతకడం అనే క్రైస్తవ్యానికి మనల్ని కట్టుబెట్టాడు. ఈ మాటలు వింటున్న సహోదరులారా, దేవుని చేతి నీడనే క్రమంలోను, సంఘ నడిపింపులోను, పరిశుద్ధాత్మ నడిపింపులోను, దిద్దుబాటు అనుభవంలోను, దేవుని ఎదుట సరిచేసుకునే అనుభవంలోను, ఆయన ఉపదేశ క్రమానికి తగ్గట్టుగా ఆయన చేతి కింద నీవు ఉంటే జరిగేది ఏమిటో తెలుసా? నువ్వు పలకగానే నీ ఇంట్లో చెలరేగిన తుఫానైనా, నీ కుటుంబాల్లో చెలరేగిన సమస్య అయినా అంతా నిశ్శబ్దంగా మారబోతుంది. దేవునికే మహిమ కలుగునగాక. కనుక నీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో తప్పనిసరిగా నీ వాక్యం ద్వారా, నీ మాట ద్వారా ఇల్లు నరకంగా మార్చుకున్నా నీ చేతిలోనే ఉంది, పూదోటగా మార్చుకున్నా నీ చేతిలోనే ఉంది. కనుక ఎవరో వచ్చి మన కుటుంబాల్లో చిచ్చు పెట్టరు, ఎవరో ఏదో వచ్చి కార్యం చేయదు. మన చేతి నీడలో ఉంటే సాతాను ఎక్కడికి వస్తాడు? కారణం ఏంటంటే నీ నోటి మాట అగ్నిలాగా ఉండాలి, అది పుటం వేయబడిన మాట అయి ఉండాలి, అది జీవం కలిగిన మాట అయి ఉండాలి. దేవుని వాక్యపు వెలుగులో నడుస్తున్న వారి నోట ఉండే శక్తి కలిగిన మాట నీ నోట ఉంటే నీ జీవిత అనుభవాల్లో అద్భుతాలు చూడటం మొదలు పెడతావు. అద్దరికి వెళుతున్న వారికి గొప్ప సందేశం ఏమిటంటే, మీ తలంపులు ఏమిటంటే తుఫాను లేకుండా నడవాలి, మీ తలంపులు ఏమిటంటే ఒళ్ళు అలవకుండా సాగాలి అని, మీ తలంపులు ఏమిటంటే నెమ్మదిగా రేవు చేరి మా పనులు మేము చేసుకోవాలని. కానీ అద్దరికి వెళుతున్న వారలారా, నా తలంపు ఏమిటో తెలుసా? పడవ మీద దాటేవాళ్ళగా, ప్రశాంతతలో నడిచేవాళ్ళలాగా మీ పైన సాగాలని నేను కోరుకోవటంలా, నా సృష్టి పైన మీరు అధికారం కలిగిన వ్యక్తుల్లాగా వ్యవహరించాలి. నా సృష్టి మీద నీ మాటను వినియోగించగలగాలి. సమస్తమైన సాతాను క్రియలను లయపరిచేటట్టుగా నేనుంచిన మాట మీ జీవితంలో శక్తివంతంగా విడుదల చేయబడునుగాక. అది ఆయన సంకల్పం. రెండో మాట, మత్తయి సువార్త 14వ అధ్యాయం తుఫానుకు వద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మరొక తుఫాను గురించి రాయబడింది. అక్కడేం జరిగిందంటే, నేను చెబుతాను బాగా వినండి. మొత్తం మీద వీళ్ళని బలవంతం చేస్తే ముందుకు వెళ్ళారు శిష్యులు. యేసు అన్న పడవ, యేసు లేని పడవ రెండవది. బలవంతాన వాళ్ళని నడిపిస్తే ముందుకు వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళి కొంత దూరం వెళ్ళేదానికి అదిగో రేవు కనపడతానే ఉంది. ఆ రేవులోకి వెళ్ళిపోతామని అనుకుంటూ ఉండగానే తుఫాను వచ్చేసింది. నెమ్మదిగా పడవ అడ్డం తిరుగుతూ ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. ఇది మన జీవితానికి మరో మెట్టు. చాలాసార్లు మనం కూడా దేవునిలో సాగుతూనే ఉంటాం, కానీ రకరకాల తుఫానులు వస్తూ ఉంటాయి, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. బైబిల్లో విశ్వాసులకి 7 రకాల బలహీనతలు ఉంటాయట. సరే, ఈ మత్తయి సువార్తలో కొన్ని ఏమిటో తెలుసా? భయపడుట అనేది ఉంది, చింతించుచు అనే మాట ఉంది,
రేపేం తింటామని చింత ఉందట. ఈ భయంకరమైన తుఫానులో మనుషులను చూసి భయపడటం ఉందట. ఇవన్నీ మనం ఎరిగిన సత్యాలే. అయినా మరలా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతుండగా, జాగ్రత్తగా ఆలకిస్తుండగా, ఈ లోపు యేసు ప్రభు కొండ మీద ప్రార్థన చేసుకుని ప్రార్థన ముగించి, అయ్యో నా పిల్లలు తుఫానులో ఉన్నారు కదా, నా పిల్లలు తుఫానులో వెళుతున్నారు కదా అని చెప్పి ఆయన ఏం చేశాడో తెలుసా? అదే జాబున సముద్రం మీద నడిచి రావడం మొదలుపెట్టాడు. సముద్రం మీద నడిచి రావడం మొదలుపెట్టగానే వీళ్ళ ఆ భయంకరమైన భయం, తుఫాను భయం ఒక పక్క, రీవు చేరలేమనే భయం ఒక పక్క, మరణిస్తున్నామనే భయం ఒక పక్క, ఇన్ని తోడు చేసుకుంటే ఇది జాలదా అన్నట్టు దయ్యం ఒకటి ఎదురయ్యింది. యేసు ప్రభును చూచి చూడగానే భూతమని భయపడి భయంకరంగా కేకలు వేశారు. కేకలు వేయగానే జరిగిన చరిత్ర ఏమిటో తెలుసా? భయపడబాకండి, మీరు ఊరకుండండి, నేనే మీ బోధకుణ్ణి అని చెప్పాడు. ఆ మాట వినగానే ఎంత సంబరపడిపోయారు. విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? అందులో ఒక వ్యక్తి నోరు తెరిచి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? నీవే అయితే ప్రభువా, చదవండి ఆ మాట. పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని. రెండో ఆలోచన ఏమిటో తెలుసా? నీవే అయితే అని ప్రభువుని పలకరించి, నేను నీళ్ల మీద నడవాలని కోరుకుంటున్నాను. నా దేవుడు ఎంత గొప్పవాడండి. అవును, వెంటనే ఆయన అన్నమాట ఏమిటో తెలుసా? రా అని పిలవగానే అతడు నీళ్ల మీద నడవడం మొదలుపెట్టాడట. ఇంతకాలం చరిత్రలో ఎప్పుడైనా నీళ్ల మీద నడవడం అనే చరిత్ర చూసామా? మనం నీళ్ళలో అడుగు పెడితే మునిగిపోతాం, ప్రవాహంలో అడుగు పెడితే కొట్టుకుపోతాం. కొన్నిసార్లు నివాసాలు, పట్టణాలు, భవనాలు అంతా కొట్టుకుపోతూనే ఉంటాయి. నీటి ప్రవాహం ముందు ఏదీ ఆగదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఆలోచన ఏమిటో తెలుసా? ఈ ప్రవాహం సమస్తాన్ని కొట్టుకుపోతుంది. పట్టణాలైనా, పల్లెలనైనా, అరణ్యానైనా, చెట్లను ఏదైనా కానీ కొట్టుకుపోతుంది కదా. కానీ నేను నా శిష్యుల గురించి ఒక ఉన్నతమైన తలంపు కలిగి ఉన్నాను. ఏమిటా తలంపు అంటే, కొట్టుకుపోతున్న ఈ ప్రవాహం, ఈ నీటి మీద వాటన్నిటి పైన నా పిల్లల అడుగు ఉండాలి, వాటి మీద నా పిల్లలు నడవగలగాలి. చేతులెత్తి ఒక్కసారి ఆమేన్ అనండి. ఆమేన్. నా దేవుని తలంపు ఏమిటో తెలుసా? నువ్వు ప్రవాహంలో కొట్టుకుపోవాలని కాదు ఆయన ఆలోచన. ప్రవాహం మీదే నీవు నడిచేటట్టుగా నీ పాదములను నా దేవుడు స్థిరపరచునగాక. మరి ఈ రోజున నీళ్లు రాగానే కంగారు పడిపోతున్నాం, ప్రవాహం రాగానే కంగారు పడిపోతున్నాం. చరిత్ర తిరగబడుతున్న రోజు, ఆయన ఉన్నతమైన తలంపులు నీ పట్ల నెరవేర్చబోతున్న రోజు. 18వ కీర్తనలోకి వెళితే ఎప్పుడు చదివిన ఒక వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. కీర్తనకారుడు రాసిన 18వ కీర్తనలో చాలా తేటగా 16వ వాక్యం చదువు. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి ఆయన నన్ను తీశాను. విన్నారా ఈ మాట? ఈరోజు ఈ మాట వింటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ప్రవాహంలో పడిపోతే ఆయన వచ్చి నెమ్మదిగా చేయబట్టుకొని తీసి నిలబెట్టాడట. ఈ 18వ కీర్తన బాధల మధ్యలో రాసిన కీర్తన. ఈ 18వ కీర్తనలో, అయ్యా సమస్యలు నాకు ఎక్కువైపోయాయి, తరుముతున్నాయి అయ్యా, ముంచేస్తున్నాయి అయ్యా, నన్ను తలెత్తుకొనివ్వకుండా చేస్తున్నాయ్యా అంటూ వేదన పడి మునిగిపోతా ఉంటే ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు తన చెయ్యిని చాపి మహాజలరాశులలో నుండి అతనిని తీసి అతని పాదములు చక్కని స్థలములో, విశాలమైన స్థలములో నిలవబెట్టాను అని పాత నిబంధనలో రాయబడిన కీర్తనలో మనం చదువుతున్నాం. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరులారా, మన ఔన్నత్యం ఏమిటో, మన గొప్పతనం ఏమిటో, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మన జీవితంలో ఆయన ఎంత ఔన్నత్యాన్ని మనకు కలుగ చేశాడు. ఏదో గుడికి వెళుతున్నాం, కార్యాలు జరుగుతున్నాయి అని అనుకోవడం మాత్రమే కాదు. ఈ రోజున దేవుని తలంపులు నీకు తెలిసి ఉండాలి. 18వ కీర్తనలోనేమో ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే దేవుడు తీశాడు. అదే క్రొత్త నిబంధన విశ్వాసులకి, క్రొత్త నిబంధన చరిత్రలకును, యేసుతో నడిచే వారికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏమిటో తెలుసా? మీరు ప్రవాహాల్లో కొట్టుకుపోతుంటే నేను చెయ్యి చాపి తీస్తాను అని అనలా. కానీ ఏమన్నాడో తెలుసా? చక్కని మాట అక్కడ, ఈ ప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళగా మీరు ఉండాలని నేను కోరుకోవడం లేదు,
కానీ ఆ జలరాశుల మీద మీరు ఎక్కి నడిచే వాళ్ళై ఉండాలి. దేవునికే మహిమ కలుగునగాక. కడగబడిన విశ్వాసి ఏదో నీ జీవితంలో నేను కూడా భక్తి చేస్తున్నా, కలిసి వస్తుంది, కళ్యాణం అవుతుంది, కడుపు పండుతుంది, ఇల్లు గడుపుకుంటాం అనే ఆలోచనలో మాత్రం ఉండబాకండి. నువ్వెవరవై ఉండాలో తెలుసా? ఒకప్పుడు జలరాశుల్లో ప్రజలు కొట్టుకుపోతే చేత్తో తీశాను, అది జలరాశుల మీద మీరు పాదాలు మోపి నడవగలిగిన విశ్వాసులుగా మారాలి. వాటి మీద మీకు జయం కలగాలి. ఏ ప్రవాహమైనా రాని ఆ ప్రవాహాలన్నిటి మీద మీ పాదము పైనే నిలుచునగాక. ఈరోజు దేవుని తలంపులేమిటి? అయ్యా తుఫాన్లో తప్పించేయి ప్రభువా, నన్ను వెంటనే రేవు చేర్చేయి ప్రభువా అనేది మన ఆలోచన. కానీ ఆయన ఆలోచన ఏమిటో తెలుసా? వ్యక్తిగత జీవితపు అనుభవాల్లో తుఫానుల మీద మీరు నడవగలగాలి. అందుకు నేను తుఫానును సిద్ధం చేస్తున్నా. నీ తలంపులు ఇల్లు గడితే బాగుండు, పెళ్ళైతే బాగుండు, ఉద్యోగం వస్తే బాగుండు, నీ తలంపులను పక్కన పెట్టండి. వీటన్నిటిని జవాబిస్తాడు. అన్నిటికంటే ఆయన ఉన్నతమైన తలంపులు మీ పట్ల నెరవేర్చబడునుగాక. ఇక మీదటనైనా నేను నా వాక్కు ద్వారా జయాన్ని సాధించి నేను రేవు చేరాలయ్యా. ఇక మీదటనైనా సమస్యల మీద నడవగలిగిన వ్యక్తిలాగా నేను ఉండాలయ్యా. ఇక మీదట నా జీవితంలో ఒంటరిగా ఉన్న, శ్రమల మధ్యలో ఉన్న అనేకులకు నేను దోవ చూపే స్తంభంలాగా, వెలుగులాగా ఉండాలయ్యా. అట్లా ఉండాలని కోరుకుంటున్నానని ఒక తీర్మానం మీరు చేయగలిగిన వాళ్ళు ఉంటే దయచేసి లేచి నిలబడి ఒక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడను ప్రేమామయుడైన ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. తల వంచి నిన్ను స్తుతిస్తున్నాను. జీవితకాలం నీ సొత్తుగా బ్రతకడానికి కార్యం చేయి. ఎవరెవరు తీర్మానం కలిగి తీర్మానంతో ప్రార్థనలు చేసుకుంటున్నారో అనేకుల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా బలమైన కార్యాలు జరిగించండి. ఘనమైన నీ నామానికే మహిమ కలుగునట్లు నిలబడిన వారందరి కొరకును, ఈ మాటలు వింటున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబాల మీద నీ కనుదృష్టి ఉండాలయ్యా. ఆ కుటుంబాల మీద నీ హస్తం చాపబడాలి. వారి అవసరాలని తీర్చబడాలి. అట్టి బలమైన కార్యాలు జరిగించి నీ చేతిని చాపి వారిని ఆశీర్వదించి దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.